చేస్తున్నాం. ఇది ప్రైవేటీకరణనో లేకుంటే మరొకటనో మాట్లాడితే ఇది మత్స్యకారుల రేపటి యువతని వాళ్ళ భవిష్యత్తును దెబ్బతీయడానికి మీరు చేసినటువంటి ఒక తప్పుడు ఆరోపణ, ఒక తప్పుడు ప్రయత్నం అని చెప్పి చెప్పక తప్పదు. ఇవాళ మాట్లాడుతున్నాడు, వార్నింగ్ ఇస్తారు. ఎవరికి? 94% స్ట్రైక్ రేట్తో ఈ రాష్ట్ర ప్రజానీకం భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీల నాయకుడిగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడికి వార్నింగ్ ఇస్తాడు. ఈయన నీ స్థాయి 11 స్థానాలు, చంద్రబాబు నాయుడు స్థాయి 164 స్థానాలు. నువ్వు మాట్లాడేటప్పుడు నీ స్థాయి ఏందో తెలుసుకోవాలి కదా, నీ హోదా ఏందో తెలుసుకోవాలి కదా. ఈ రాష్ట్ర ప్రజానీకం నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని నువ్వే చెప్పుకున్నావు. నీ 11 స్థానాల వాళ్ళని అసెంబ్లీకి రానికుండా చేశావు. 11వ తారీఖున జరిగే అసెంబ్లీకి 11 మంది శాసనసభ్యులతో వచ్చి 11 నిమిషాలు కూడా ఉండకుండా పారిపోయిన పెద్ద మనిషివి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తావా? అంత శక్తి నీకుందా? ఊరికే నోరుందని ఏదంటే అది మాట్లాడితే అది సభ్య సమాజం చూస్తూ ఊరుకోదు. ఎప్పుడో ఒకరోజు నీకు సరైన గుణపాఠం ఇప్పటికే చెప్పింది ఈ సమాజం, ఇంకా కూడా మరొకసారి చెప్పేదానికి అవసరమైతే సమాజం అంతా ఏకమవుతుంది. ఆ 11 స్థానాలు కూడా లేకుండా పోయే పరిస్థితి వస్తుంది నీకు. మహా అంటోళ్ళే చంద్రబాబు నాయుడు గారి 5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాడు, ఎంతోమంది అధికారం చూశాడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి రాష్ట్రాల రాజకీయాలను చూశాడు, అనేక మంది మేధావులతో, రాజకీయ స్రష్టలతో కలిసి తిరిగినటువంటి వ్యక్తి ఆయన. ఆయనకి నువ్వు వార్నింగ్ ఇస్తావా? నీ వార్నింగ్లను చూసి భయపడేవాళ్ళు ఎవరు లేరు. ఒక్కసారి ఈ సమాజం వెనక్కి తిరిగి చూసి జయహో చంద్రబాబు అని అంటే పిల్లేరు గొంతులు కడతా నువ్వు పారిపోవాలే తప్ప ఈ రాష్ట్రం నుంచి. ఇప్పటికే ముప్పాతికి బారిపోయి బెంగళూరులో ప్యాలెస్ కట్టుకొని అక్కడ ఉండవు. ఇక ఆ ప్యాలెస్కు పరిమితం అయిపోతావు, ఇక్కడికి రాలేవు నువ్వు ఇవాళ నేను వార్నింగ్ ఇస్తున్నానని అంటే నవ్విపోదురుగాక నాకేంటి అన్న సామెత గుర్తుకొస్తూ ఉంది మాకు. నువ్వేంటి, చంద్రబాబు ఏంటి? మహా గజరాజుతో పోల్చుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడ? దూది పింజలాగా ఎగిరిపోయే, గాలి కొడితే ఎగిరిపోయే నువ్వెక్కడ? నువ్వు వార్నింగ్ ఇస్తావా మాకు? కాబట్టి నీ ఊకదంపుడు బెదిరింపులకి, ఉపన్యాసాలకి ఇక్కడ ఎవరు బాధపడేవాళ్ళు లేరు, భయపడేవాళ్ళు కూడా లేరు. ఇంతకుముందే చెప్పాను నేను, నీకు ఆ స్థాయి పోగొట్టుకున్నావు, స్థాయి లేదు నీకు. 26,000 కోట్లతో నువ్వు పోర్ట్లు, హార్బర్లు కట్టావా? ఎక్కడా? ఏ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్లోనే కట్టావా? లేకుంటే పులివెందుల చుట్టూరు ఒక కొత్త సముద్రం ఉందని ఆ సముద్రంలో హార్బర్లు, పోర్ట్